దగ్గర పెట్టుకోవాలి. సూర్యుడు ప్రిన్సిపాల్, నవగ్రహాలు లెక్చరర్స్, తలతల మెరిసి తలుకులు కురిసే ఆ తారలే ఈ పిల్లలు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్. అందరికి వచ్చు. ద రియల్ స్టార్స్ ఎవరంటే పైకి చూస్తే నక్షత్రాలు కనిపిస్తలేవు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బాగా నేర్చుకున్నట్టున్నారు. ద క్రెడిట్ గోస్ టు అవర్ లెక్చరర్స్. హూ ఈజ్ సూపర్ స్టార్? రెబల్ స్టార్ ప్రభాస్. వాళ్ళు రియల్ స్టార్స్. కానీ ద రియల్ స్టార్స్ ఎవరంటే ఎదురుగా ఉన్న పిల్లలు. మీరే ఈ దేశ భవిష్యత్తు. ఏ కంట్రీస్ ఫ్యూచర్ is shaped in the four walls of a classroom. A nation's destiny is decided in the four walls of a classroom. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. కాబట్టి మీరే ఈ దేశ భవిష్యత్తు. ఆనిముత్యాల లాంటి పిల్లలు, అష్ట దిగ్గజాల లాంటి అధ్యాపకులు, దీక్ష దక్షత కలిగినటువంటి ప్రిన్సిపల్. ఇక హయత్ నగర్ కాలేజీ అంటే ఒక ఐడియల్ కాలేజీగా తన ప్రత్యేకత హయత్ నగర్ ఎప్పుడూ చాటుకుంటూ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, యు ఆర్ ఆల్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ legendary lecturers in your college. I know most of them, and I know your principal, a daring, dashing, dynamic, caring principal. So you are all very lucky, my dear students. As our beloved Dr. Ambedkar used to say, education is the only solution for all kinds of problems. Life is a problem, but if you want to solve your all kinds of problems, the only solution is education. మన శాస్త్రాలు చెప్పినట్టు సా విద్య విముక్తయే. ఏంటి విద్య అంటే నీకు ముక్తి కలిగించేది నిజమైనటువంటి విద్య. ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ లిబరేట్స్ యూ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు, నహి జ్ఞానేన సదృశం ఇహలోకేన. జ్ఞానాన్ని మించినటువంటి సంపద, ధనము ఈ లోకంలో మరొకటి లేదు. అలాంటి విద్య, అలాంటిది విజ్ఞానం, అలాంటిది చదువు. శాస్త్రం ఇంకా ఏం చెప్తుందంటే, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మై డియర్ స్టూడెంట్స్. ఏంటి విద్య అంటే, అసత్యం నుంచి సత్యం వైపు నడిపించేది విద్య. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించేది విద్య. అంతకు మించి మృత్యువు నుండి అమృతత్వాన్ని ప్రసాదించేది విద్య. మై డియర్ స్టూడెంట్స్, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుకున్న వాడికి చావు లేదు. ఇది నేను చెప్పడం కాదు, శాస్త్రం చెప్తూ ఉంది. 99 సంవత్సరాల ముసలివాన్ని అడిగినా ఇంకా బతకాలని కోరుకుంటారు. కానీ
జాతస్య హి ధ్రువం మృత్యు. ద వన్ థింగ్ ఈజ్ సర్టన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈజ్ డెత్. ఏది జరుగుతుందో జరగదో మనం చెప్పలేం, కానీ ఒకటి మాత్రం సత్యం, ఒకరోజు మనం బొంగుల మోటార్ ఎక్కాల్సిందే. ద లాస్ట్ జర్నీ బిగిన్స్. దిస్ ఈజ్ సర్టన్ ఫర్ ఎవ్రీబడి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవడైనా చావచ్చు, ఏ జీవరాశి అయినా చనిపోవాల్సిందే. కానీ చదువుకున్న వానికి చావు లేదు, చావు ఉండదు అని చెప్తుంది మై డియర్ స్టూడెంట్స్. అది చదువు అంటే అది చదువుకున్న గొప్పతనం, అదే నేను చెప్పడం కాదు. మృత్యోర్మ అమృతంగమయ. అమృతం అంటే ఎక్కడనో దేవతల దగ్గర ఉంటుంది, అది తాగి వాళ్ళకు చావు లేకుండా అయిపోయిందని చదువుతూ ఉంటాం కథలు. అది దేవతల దగ్గర మాత్రమే కాదు, అది మన దగ్గర కూడా ఉంది. నీవు కూడా అమృతస్య పుత్ర అంటాం. అమృతత్వాన్ని పొందాలంటే మృత్యువుకు ఆపోజిట్, చావు లేకుండా నువ్వు ఉండాలంటే నిజమైనటువంటి చదువు వల్ల అది సాధ్యమవుతుంది. శాశ్వతమైన యశస్సు, కీర్తి. గాంధీ జయంతి ఎప్పుడు? అక్టోబర్ 2. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టుకుని పొద్దున్నే. పొద్దువాళ్ళు ఎందుకు పెట్టించిండు సార్ అంటే ఫ్రెష్గా ఉంటారని. సాయంత్రం అయితే కొంచెం డల్ అవుతాం. మంచి జ్ఞానం, మంచి పనులు పొద్దున్నే చేయాలి. చాలామంది పిల్లలు సంతోషంగా నవ్వు ముఖాలతో ఉన్నారు, కొద్దిమంది తప్ప. కొద్దిమంది ఏమో బాధ, విచారంగా, దీన దుఃఖ పీడితుల్లాగా. ఎప్పుడు బాధపడాలి, ఎప్పుడు సంతోషపడాలో మనకు మినిమం అది తెలిసి ఉండాలి. మంచి పని చేసేటప్పుడు, లాభం వచ్చేటప్పుడు ఏడవాలనా నవ్వాలనా? మరి ఇప్పుడు ఏమవుతుందో మీరు ఎట్లా ఉండాలనో చూడండి. 3 పవర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. పవర్ ఆఫ్ ఎంతోజియాజం, పవర్ ఆఫ్ థింకింగ్ అండ్ పవర్ ఆఫ్ స్టేటస్. ఉత్సాహ శక్తి, మంత్రశక్తి, ప్రభుత్వ శక్తి. ఫస్ట్ది లేనోడు మనిషే కాడు. ఇది లేకపోతే జీవోత్సవం. ఏంటది? ఉత్సాహ శక్తి, ఉత్సాహం. ఎవరు యువకులు అంటే కొంతమంది యువకులు నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు. ఇలాంటి వాళ్ళు యువకులు కాదు, దేశానికి బరువు. ఎవరు యువకులు అంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, స్వామి వివేకానందులు చెప్పినట్టు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, నవ జీవన బృందావన నిర్మాతలు. హయత్ నగర్ యూత్ అట్లా ఉండాలి. ఏడ్చుకుంటూ కూర్చోవద్దు ఎప్పుడు. ఉత్సాహం లేకపోతే వాడు మనిషే కాదు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం అనేది చాలా అవసరం మై డియర్ స్టూడెంట్స్. అందుకే అది పోగొట్టుకోవద్దు. ఎప్పుడు ఎంతోజియాజంతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడే మనం ఏ పనైనా చేసే సామర్థ్యం మనలో పెరుగుతుంది. అందుకనే నవ్వుకుంటూ కూర్చోవాలి. క్లాసులో ఏడుపు ముఖాలు ఉంటే సార్ కూడా వచ్చి ఏడుస్తాడు. కాబట్టి నవ్వాలి. నవ్వుకుంటూ ఉంటే మన లోపల మంచి ఎంజాయ్స్ రిలీజ్ అవుతాయి, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. మనం శరీరం కూడా, మనస్సు కూడా బాగా పనిచేస్తుంది. అందుకే అది పోగొట్టుకోవద్దు. ఉత్సాహంగా కూర్చోవాలి. సంతోషంగా నవ్వు ముఖంతో మనం మంచి పనులు చేసేటప్పుడు ఆ విధంగా ఉండాలి. అందుకే ఎడ్యుకేషన్ అన్నది అంత ముఖ్యం. ఒక వ్యక్తి తాగితే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే వాడు మాట్లాడకపోయినా దూరంగా ఉండి చూసి వీడు దిస్ ఫెలో ఈజ్ డ్రంకెన్ అని చెప్పి వీ కెన్ ఐడెంటిఫై దట్ ఫెలో. అంటే ప్రతి వస్తువుకు ఒక లక్షణం ఉంటుంది. మందు తాగితే వాడిని గుర్తుపట్టవచ్చు. చదువుకుంటే కూడా గుర్తుపట్టాలి. చదువుకు ఒక అద్భుతమైన లక్షణం ఇందాక చెప్పినాం. చదువు రాని వానికి, చదువు వచ్చిన వానికి
విద్యా విహీనం పశు సమానం. బై బర్త్ we may be human beings, but we are all biological animals. What makes different discriminates between man and animal అంటే that is education. వీడు చదువుకున్న వ్యక్తి అని ఎట్లా తెలుస్తుంది అంటే, చదువు రానివాడు తప్పులు చేయొచ్చు అజ్ఞానంలో. అసతోమా సద్గమయ, ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ లీడ్స్ యూ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ఫుల్నెస్. కాబట్టి చదివినవాడు తప్పు చేయొద్దు. చదువు రానివాడు అజ్ఞానంలో అంధకారంలో ఉండిపోవచ్చు, కానీ చదువు మనకేమిస్తుందంటే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుతురును ప్రసాదించేది చదువు. ఇక నిజమైన చదువు మనం చదివితే, ఇందాక అక్టోబర్ 2 ఏంది, గాంధీ జయంతి అని ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. గాంధీ గారి బర్త్డే అందరం గుర్తుపెట్టుకున్నాం, ఇంక్లూడింగ్ మీ. మా తాత బర్త్డే ఎప్పుడో నాకైతే గుర్తులేదు. మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, వారికి సన్మానం చేస్తానండి. వాళ్ళ తాత. మై డియర్ స్టూడెంట్స్, I have forgotten my own grandfather's birthday. Even I don't know his photo. ఆయన ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు, ఎప్పుడు పుట్టిండో తెలియదు. కానీ గాంధీ ఎవరో మనకు ఏ సంబంధం లేదు, చుట్టరికం లేదు, బంధువు కాదు. అయినప్పటికీ గాంధీ గారి బర్త్డే గుర్తుపెట్టుకున్నాం, సెలబ్రేట్ చేస్తున్నాం. అంబేద్కర్ గారి బర్త్డే గుర్తుపెట్టుకున్నాం, సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. వివేకానందుని బర్త్డే గుర్తుపెట్టుకున్నాం, యూత్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు నిజమైన చదువు చదివినారు కాబట్టి, వాళ్ళు ఫిజికల్గా చనిపోయినప్పటికీ వాళ్ళ పని వాళ్ళను శాశ్వతంగా గుర్తుంచుకునేటట్టు చేసింది. అది అమృతత్వము, అది శాశ్వతత్వము, అది యశస్సు, అది కీర్తి. అట్లా పుట్టలోని చదువులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ అన్నట్టు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. మన ఇంట్లో మన తాతలు ముత్తాతలనే మనం మర్చిపోయినాం. అట్లా బ్రతకొద్దు మనిషి. మనం ఉన్నా లేకపోయినా ఈ సమాజం మనల్ని 10 కాలాల పాటు తరతరాలు గుర్తుంచుకునే విధంగా మనం బ్రతకాలి అంటే అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా పనికిమాలిన చదువు కాదు, ఎగ్జామ్స్ మార్క్స్ ర్యాంక్స్ కోసం కాదు. ఒక ఆయన ఫేమస్ ట్యూషన్ మాస్టర్ ఉండే, కన్యాశుల్కం, ఎవరైనా నాటకం వింటే చూస్తే అర్థమవుతుంది. గిరీశం అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆ నాటకంలో, గురజాడ అప్పారావు గారు రాసింది. వాడు చాలా తెలివైనవాడు. వానికి ఒక డల్లు స్టూడెంట్ దొరికింది. వానికి ట్యూషన్ చెప్పి ఆ డబ్బులతో బతుకుతాడు. అయితే వానికి ఎంత చెప్పినా వస్తలేదు. వానికి చెప్పిండు, యూ డోంట్ వరీ మై డియర్ స్టూడెంట్, ఐ ఆమ్ హియర్, యూ డోంట్ వరీ. ఎట్లా సార్, పరీక్షల దగ్గర వస్తున్నాయి, నాకు ఏమి ఇప్పటివరకు ఏం నేర్చుకోలేదని బాధపడుతుండు. అరే ఏం బాధపడకు, నువ్వు మార్కులు తెచ్చుకోవడం వెరీ ఈజీరా ఇవ్వాలి రేపు. అట్లా ఉంది మన పరీక్షల విధానం. ఏం చేయాలి సార్ అని, అవి ఒక్కటి నేర్చుకోరా, నువ్వు ఈజీ ఎస్ఏ నేర్పిస్తాను. ఏం నేర్చుకోవాలి సార్ అని, ఆవు కథ నేర్చుకో బిడ్డాను. మంచిదని చెప్పి ఏదో కష్టపడి ఒక్కటంటే నేర్చుకుంటా సార్, నాతో అవుతుంది, ఈ పుస్తకం మొత్తం నేర్చుకోవాలంటే నాతో కాదు. ఆవు చాలా మంచిది, ఆవు సాధు జంతువు, 4 కాళ్ళు ఉంటాయి, గడ్డి మేస్తుంది, పాలు ఇస్తుంది, పాలు తాగుతుంది. ఇట్లా ఒక 5-6 లైన్లు వానికి నేర్పించాను. ఇక నువ్వు పాస్ అయిపోతావు. వానికి డౌట్ వచ్చింది, సార్ మీరు ఒక్క ఆవు కథ నేర్పించి పాస్ అవుతావు అంటుర్రు, చాలా క్వశ్చన్లు చాలా ఇస్తారు కదా సార్, వేరే అడిగితే ఎట్లా రాయాలి? ఏమడుగుతారు? ఏరోప్లేన్ అని రాయమంటే ఎట్లా రాయాలి సార్? ఆవు గురించి నేర్పించారు, క్వశ్చన్ ఏరోప్లేన్ గురించి రాయమంటే ఏం రాయాలి? అరే యూ డోంట్ వరీ రా, నేను చెప్తా కదా, టెక్నిక్ నేర్చుకోవాలి ఇవాళ రేపు. ఏం టెక్నికు? హెడ్డింగ్ పెట్ట స్పెల్లింగ్ రాకపోయినా క్వశ్చన్లో ఉంటుంది, అదే రాసి కింద ఏరోప్లేన్ చాలా మంచిది, మీదికి వెళ్ళిపోతుంది, కిందికి చూస్తే పచ్చ గడ్డి కనిపిస్తుంది, హైదరాబాద్ కాలేజీలో ఉన్నట్టు గడ్డి మేయడానికి ఆవు వస్తుంది. ఇంకా స్టార్ట్ చేయిబిడ్డ, ఆవు వచ్చిందంటే అయిపోయా, నీకు వచ్చిన లైన్ ఆవు సాధు జంతువు గడ్డి మేస్తుంది, పాలు ఇస్తుంది. వానికి మళ్ళీ డౌట్ వచ్చింది,
మన లాలు సార్ ఉన్నాడు, సార్ క్వశ్చన్ పేపర్ తయారు చేసిండు అనుకో, క్రికెట్ గురించి రానిస్తాడు. మరి క్రికెట్ ఇస్తే ఎట్లా రాయాలి సార్ అని అడుగుతాడు వాడు. క్రికెట్ చాలా మంచిది, హెడ్డింగ్ పెట్టాలి, చాలా మంచిది. క్రికెట్ మైదానంలో ఆడతారు, పచ్చ గడ్డి ఉంటుంది, గడ్డి మేయడానికి ఆవు వస్తుంది, ఆవు చాలా మంచిది, సాధు జంతువు. ఇట్లా రాస్తే కూడా పాస్ అవుతారు ఇవాళ రేపు. అది నిజమైన చదువు కాదు. ఇప్పుడు లలు సార్ చెప్పాడు కదా, ఒకటే క్వశ్చన్, ఇంకా ఇవన్నీ ఎగ్జామినేషన్ టిప్స్ అన్నట్టు. ఒకటే క్వశ్చను, వెరీ షార్ట్ క్వశ్చన్ వస్తుంది, లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అంటే 2 మార్కులకు 4 మార్కులకు 7 మార్కులకు ఇస్తే ఎట్లా రాయాలి నేను చెప్తాను. ఐఎమ్ హియర్, యూ డోంట్ వరీ. ఉదాహరణకు భీముడు కీచకుని ఎలా చంపాను క్వశ్చన్ వచ్చింది అనుకో బిడ్డ. 1 మార్కు 2 మార్క్స్ వస్తే భీముడు కీచకుని గుద్ది చంపాను రాసి పడే అయిపోతుంది. ఓకే సార్, ఇదే క్వశ్చను 4 మార్కులకు అడిగితే ఎట్లా రాయాలి సార్? 4 లైన్లు రాయమంటారు. భీముడు కీచకుని గుద్ది 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 4 లైన్లు గుద్దురాను, గుద్ది చంపానని రాసేయి అయిపోతుంది. 4 లైన్ల ఆన్సర్ అయిపోతుంది. ఇంకా నువ్వు 7 లైన్లు అంటే గుద్దుతూనే ఉండు, 7 లైన్ అయిపోయే వరకు స్టాంప్ తీసుకోవాలి, గుద్దాలి. ఇట్లాంటి దిక్కుమాలిన టిప్స్ తోటి కూడా పాస్ అవుతుండ్రు ఇవాళ రేపు. వానికే తెలియదు ఎట్లా పాస్ అయ్యిండో, అట్లా పాస్ అయ్యి వస్తారు. ఇంకొకడు ముందలు చూసి రాస్తారు. ఆ ముందర మంచిగా పడితే చాలు, వీడు చదవడిగా ఎగ్జామ్లు ఏం కోరుకుంటాడంటే నా పక్కకు ముందరలో ఎవడో ఒకడు మంచివాడు పడితే చాలు, ఇక వీని చూపులు ఆ దుర్బిని పెట్టినా అంత మంచిగా చూస్తాడు. మక్కి టు మక్కి అక్కడ ఏదన్నా ఈగ చచ్చిపోయింది ఒక అక్షరం మీద, వీడు కూడా అక్కడిక్కడ చూసిండు, అది ఏందో కనిపిస్తలేదు, ఈగని చంపి అక్కడ అతుకుపెట్టిండు. అప్పటి నుంచి మక్కి టు మక్కి అనే సామెత వచ్చింది. ఒక జర కొంచెం ఇంటెలిజెంట్ అన్నట్టు వాడు, పక్కోడు ఏం రాస్తుండు, ఒక ఆన్సర్ రాసిండు వాడు. ఏదో క్వశ్చన్కు జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ ఉంది. ఆ ముందర ఉన్నవాడు జర హుషారు, వాడు పూరి అని రాశాడు. అనుకున్నాడు సేమ్ రాస్తే సార్ పట్టుకుంటాడు. మంచి మంచి సార్లు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళు పట్టుకుంటారు, కాపీ కొట్టినవరా నువ్వు అని. వీడు ఏం చేసాడంటే వాడు పూరి రాస్తే, నేను పూరి రాస్తే సార్లు పట్టుకొని ఎట్లా తిడతారు, వీడు చపాతి అని రాశాడు. రెండు ఒక్కటే కదా, పూరి చపాతి ఏముంటుంది, 2 ఆన్సర్లు కరెక్టే సార్లు వేస్తాడని. ఆ సార్ కూడా అట్లనే దిద్దాడు, మార్కులు వేసారు. ఈ సార్ కూడా సామాన్యుడు కాదు, మీరు దిద్దినా లేదా చూస్తా అని పేపర్లు తీసుకొని చూసిండు అనుకో. సార్ పిలిచాడు, ఏం సార్ మీరు పూరికి రైట్ వేసిర్రు, చపాతీకి కూడా రైట్ వేసిర్రు, ఎట్లా వేసిర్రు సార్ ఇదని అడిగి. ఆ సార్ వచ్చి చెప్తుండు, ఏముంది సార్ 2 పిండితోనే చేస్తారు కదా వేసిన సార్ అని. అంటే ఇవాళ రేపు విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. మార్కులు పూరి చపాతీ చదువులు కాదు మనం చదవాల్సింది, నిజమైన చదువు చదవాలి బిడ్డ. ఇవాళ రేపు చాలామంది, మొన్ననే నెలకు 3 లక్షల జీతం వస్తుంది ఆమెకు, చార్టెడ్ అకౌంటెంట్. ఓ పిల్లగాడు పుట్టిండు, ఆ సంటి పొరాన్ని తీసుకొని హుస్సేన్ సాగర్ కట్ట మీద పోయి అలా దుంకి ఆమె వచ్చింది, ఆ పొరగాడు వచ్చింది. ఒక 1 వీక్ అవుతుందో ఏమంతే. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్, మంచి ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్స్ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అంటే డబ్బు పదవి అన్నీ ఉన్నప్పటికీ
ఎట్లా సంతోషంగా బతకాలనో తెలుసుకోలేకపోతున్నారు. దే డోంట్ నో హౌ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్. అది చదువు కాదు. అలాంటి ఆత్మహత్యలు చేసుకునే విధంగా తయారు చేసేది నిజమైన చదువు కాదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచేది నిజమైనటువంటి చదువు. ఇందాక అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యలు అందరికీ ఉంటాయి. అంబానీకి ఉంటాయి, నరేంద్ర మోడీకి ఉంటాయి, రేవంత్ రెడ్డికి ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. సమస్యలు లేకపోతే అంటే జీవితమే ఒక సమస్య. సమస్యలు ఉండొద్దు అనుకోవడం మూర్ఖత్వం. కానీ సమస్యలను అధిగమించి సంతోషంగా ఎట్లా జీవించాలి అంటే అందుకోసం మనం చదువుకోవాలి. కష్టాలు ఉన్నాయని చెప్పి కాదు, చదవాలిరా. ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదువు వల్లనే అజ్ఞానం పోయేది, చదువు వల్లనే విజ్ఞానం కలిగేది, చదువు వల్లనే వివేకం కలిగేది, చదువు వల్లనే విశ్వ రహస్యాలు తెలిసేది, చదువు వల్లనే తలరాతలు మార్చేది చదువు మాత్రమే, మనల్ని తరింపచేసేది చదువు మాత్రమే. అందుకే జీవితం చరితార్థం కావాలంటే, జీవితం విజయవంతం కావాలంటే, జీవితం సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవితం గడపాలంటే చదువుకోవాలి. ఎన్ని సమస్యలు, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, పేదరికం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నువ్వు చదవాలనుకుంటే ఏది నీకు అడ్డు కాదు. ఏది అడ్డు కాదు. మనం సక్సెస్ఫుల్ కావచ్చు. ఒక రిక్షా కార్మికుని పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతూ ఉన్నారు. అంబేద్కర్ గారి జీవితాన్ని చదవండి. పడుకోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి చిన్న గదిలో వాళ్ళ అమ్మా నాన్నలు పడుకుంటే ప్లేస్ లేకపోతే ఇంటి బయట వీధి దీపం కింద ఉండి చదువుకున్నాడు. అట్లాంటి దుర్భర పరిస్థితులు మనకు లేవు. ఏమైనా ఉన్నా అవి మన చదువుకు ఆటంకం కావద్దు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నెవర్ యాక్సెప్ట్ ద డిఫీట్. ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. నెవర్ లూజ్ యువర్ పేషెన్స్. ఇప్పుడు కూడా అదే పరీక్ష. క్వశ్చన్ ఆన్సర్స్, దట్ ఈస్ నథింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ టెస్ట్ ఫర్ యువర్ పేషెన్స్. ఎంతసేపు మీరు ఓపికగా కూర్చోగలరు? ఓపిక లేనోడు ఏ పని చేయలేడు. వై ఇండియన్ యూత్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్. అమెరికా, సిలికాన్ వ్యాలీ, ఎక్కడ సింగపూర్, ఎక్కడ పోయినా భారతీయ యువతీ యువకులు మొత్తము ప్రపంచాన్ని జయిస్తూ ఉన్నారు, విజయ ఢంకా మోగిస్తూ ఉన్నారు. అంటే కారణం ఇది ట్రైనింగ్. ప్రపంచంలో ఎక్కడ పిల్లలు ఇట్లా కూర్చోరు, కుర్చీల మీద ఫ్యాన్ల కింద కూర్చుంటారు. ఎక్కడ గంటలు గంటలు రేషన్ షాప్ల ముందు లైన్లో నిలబడరు. సినిమా టికెట్లకు రేషన్ షాప్ల ముందు, హాస్పిటళ్ళ ముందు గంటలు గంటలు లైన్లో నిలబడే వాళ్ళు ఎవరంటే భారతీయులు. అలాంటి ఓపిక మనకు ఉంది కాబట్టి, ఓపిక ఉన్నవాడు ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాడు. అందుకే భారతీయులు ప్రపంచంలో డంకా బజాయిస్తున్నారు అన్ని రంగాలలో. అంటే ఆ ఓపిక మనం వదులుకోవద్దు. నెవర్ లూజ్ యువర్ పేషెన్స్. ఓపిక లేకపోతే ఏమీ చేయలేం కాబట్టి ఓటమిని ఒప్పుకోవద్దు, ఓపికను వదులుకోవద్దు, ప్రయత్నాన్ని మానుకోవద్దు, నీ నిర్ణయాన్ని విస్మరించవద్దు, మరి ఒక్క క్షణం కూడా విశ్రమించవద్దు. నెవర్ స్టాప్ యువర్ ఎఫర్ట్, నెవర్ టేక్ రెస్ట్ ఫర్ ఎ మూమెంట్, అండ్ నెవర్ ఫర్గెట్ యువర్ డెస్టినీ ఆర్ డెసిషన్. దెన్ విక్టరీ ఈజ్ యువర్స్ మై డియర్ స్టూడెంట్స్. ఓటమిని ఒప్పుకోవద్దు, ఓపికను వదులుకోవద్దు, ప్రయత్నాన్ని మానుకోవద్దు. మరి అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలాంటి అమూల్యమైనటువంటి విలువలను మనం మనసులో ధారణ చేసి ఆచరణలో పెడితే తప్పకుండా ప్రతి ఒక్కరూ నథింగ్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ గోల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ డిటర్మైన్డ్ స్టూడెంట్, డిటర్మైన్డ్ మైండ్. మై డియర్ స్టూడెంట్స్, ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ మనం కూర్చున్నది మామూలు ప్రదేశం కాదు.
కల్పవృక్షం అనే పేరు వినుంటారు మీరు. అది ఎక్కడనో లేదు, హయత్నగర్ కాలేజీలో ఉంది. ఆ కల్పవృక్షం కింద కూర్చొని ఏమనుకుంటే అది జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, నిజంగా పెద్ద రోగం ఏంటంటే అనుమానం. అనుమానం అంత పెద్ద రోగం లేదు. అనుమానం ఉన్నవాడిని ప్రపంచంలో ఎవ్వడూ బాగు చేయలేడు, వాడు పతనమైపోతాడు తప్పకుండా. ఎవడైతే నమ్మకం కలిగి ఉంటాడో, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడో వాడిని ఏ శక్తి ఆపలేదు. ఇప్పుడు మనసులో ఏమనుకుంటున్నారో అది జరుగుతుంది. వాడు గుల్కరాలు తీసి కొట్టుకుంటున్నారు. అట్లాంటి దౌర్భాగ్యం, అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారు. యద్భావం తద్భవతి. వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ ఫీల్, దట్ విల్ హ్యాపెన్. దట్ బికమ్స్ రియాలిటీ మై డియర్ స్టూడెంట్స్. అందుకే హూ ఈజ్ ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ కాలేజ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎవరు లేపడు. ఎందుకంటే నీకు నువ్వే అనుకుంటలేవు నేను ఐఎమ్ ఇంటలెక్చువల్, ఐఎమ్ క్లెవర్, ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ హ్యాండ్సమ్ అనుకుంటే కదా. నేను పనికిరాను అని, నాకేం తెలియదు, నాకు వాడు మంచోడు, వీడు క్లెవరు అనుకున్నంత మాత్రం నువ్వు ఎవడు క్లెవర్ అనుకుంటే వాడవుతాడు. నువ్వెందుకు అవుతావు? నువ్వే అనుకుంటలేవు కదా. నువ్వేమనుకుంటే అది అవుతావు. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్ అనుకుంటే నేను రాళ్ళు తీసుకొని కొట్టా కదా, నేను కదలకుండా కూర్చుంటా కదా. నేను ఎప్పుడైతే నేను అవలా కానీ, నేను పోకరి కానీ, నేను బేకార్ కానీ, నేను పాన్ పరా గుట్కా గంజాయి బ్యాచ్ను పీపీజీజీ అనుకుంటే అట్లనే అవుతారు. పాన్ పరా గుట్కా గంజాయి ఈ మధ్యలో ఇట్లాంటి బ్యాచ్లు చాలా తయారైనాయి. అట్లా అనుకోవద్దు. ఏమనుకుంటే అదే అవుతాం. కాబట్టి ఐఆమ్ వెరీ క్లెవర్ స్టూడెంట్, ఐఆమ్ వెరీ స్మార్ట్, ఐఆమ్ వెరీ ఇంటెలిజెంట్ అని మీరు అనుకోవాలి. అనుకుంటేనే కదా నీ మనసు ప్రోగ్రామ్ అవుతుంది. మా సార్ చెప్తాడు ఇప్పుడు మైండ్ ప్రోగ్రామింగ్. ఏం ప్రోగ్రామ్ చేసిండు మనల్ని అంటే, మనల్ని హైజాక్ చేసి నువ్వు పనికి మాలినోనివి, నువ్వు దిక్కుమాలినోనివి, నీకేం రాదు, నువ్వు ఏం చేయలేవు, యూజ్లెస్ ఫెలో, ఇవి ప్రోగ్రామింగ్ అయిపోయినాయి బ్రెయిన్స్. కాబట్టి అట్లనే ఫీల్ అవుతాం. అందుకే మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది. అలాంటి విషయాలు మీకు పుస్తకాలలో ఎక్కడ దొరకవు. అందుకే ఇట్లాంటి మహానుభావుల మాటల్లో జీవిత సత్యాలు వింటే జీవితాలు బాగుపడతాయి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ పాసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బుక్స్. పుస్తకాలు నెత్తి కింద పెట్టుకొని అందులో ఉన్నదంతా మొత్తం హోల్ కొట్టి లోపలికి పంపితే అది కాదు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. స్ఫూర్తిని అందించి పరివర్తన తీసుకొని వచ్చి, పరివర్తన అంటే గంట ముందు నువ్వు ఏమున్నావో ఇప్పుడు అట్లనే ఉంటే నువ్వు బండరాయి బోక్పించావు. మారితే కదా మనిషివి. నేను 10 ఏళ్ళ నుంచి ఇట్లనే ఉన్నా సార్. 10 సంవత్సరాలు స్కూల్కి పోయినా మస్తు మంది చూసి ఇట్లాంటి టీచర్లను. నేను మారా సార్. అరే నువ్వు మారకపోతే మనిషి ఎట్లయితావురా? నువ్వు బండరాయివో బోక్పించావో అవుతావు. మారాలే. झुकता वही है जिसमें जान होता है, अखड़ना तो मुर्दे का पहचान होता है. మై డియర్ స్టూడెంట్స్, నిర్ర నిలుగుతా విర్ర వీగుతా అంటే అరే శవం రాది, శవాన్ని చూడండి, అది నిర్ర నిలుగుతుంది. సచ్చినాక కూడా కాలు చేతులు చక్కగా చేయకపోతే ఇక ప్రపంచం అంతా వచ్చి పట్టి గొలుసులు పెట్టి గుంజినా కూడా కాలు చేతులు చక్కగా గావు. చావంగానే కళ్ళు మూస్తారు, నోరు మూస్తారు, కాలు చేతులు చక్కగా చేస్తారు. ఇంట్లో పెద్ద మనుషులకు తెలుసు. నువ్వు కూడా అట్లనే ఉంటే నిర్రనిలుగుతా విర్రవీగుతా, తల్లిదండ్రులను కేర్ చేయ, టీచర్లను కేర్ చేయ అంటే నువ్వు కూడా ఏమవుతావో దేంతో పోల్చుతారో అర్థం చేసుకోవాలి. విద్య దదాతి వినయం. తాగుబోతోడు తాగితే ఎట్లా ప్రవర్తిస్తాడో చదువుకున్నోడు ఎట్లా ప్రవర్తించాలంటే వినయం వినయం వినయం. హంబుల్నెస్, హ్యూమిలిటీ, రెస్పెక్ట్ ఇవ్వడం లేకపోతే నువ్వు విద్యార్థికి ఉండే మొదటి లక్షణం. వర్షం కురిస్తే నీరు ఎక్కడ ఆగుతుంది? గడ్డ మీద నీళ్ళు ఆగవు, బండల మీద ఆగవు. ఎక్కడ వంపు ఉంటుందో అక్కడికి వచ్చి నీరు మొత్తం నిలబడిపోతుంది. సార్ పాఠం చెప్తే జ్ఞాన గంగా వర్షం కురుస్తుంది. అవన్నీ నిర్ర నీలిగి విర్రవీగే పనికిమాలిన విద్యార్థుల బ్రెయిన్లోకి పోవవి. ఎవరైతే చక్కగా కూర్చున్నారు కదా పిల్లలు,
వినయ విధేయతలతోటి ఎవరు ఉంటారో వాళ్ళ మెదళ్ళ లోపలికి జ్ఞాన గంగా ప్రవాహం వచ్చి ఒక సముద్రం తటాకంలాగా వాళ్ళు మహామేధావులు అయిపోతారు. వాళ్ళకు జ్ఞానం వస్తుంది. అతి జ్ఞానం నేర్చుకునే విధానం. అట్లా ఎవరు ఉంటారో వాళ్ళకు జ్ఞానం వస్తుంది. చెటా ఘోష ఉండదు. వాడు గుండెలు ఇప్పేస్తాడు, ఇక నడుస్తుంటాడు. అని చూడంగానే కూర్చోవాడు ఏక్ నెంబర్ హౌలాగాడు ఈడని. రౌడీగాడు, హౌలాగాడు, లోఫర్గాడు, బేకూఫాడు, బేకార్గాడు అని అడ్వర్టైజ్ చేసుకుంటుంటాడు. వాడు సినిమాలకు పైసలు పెట్టి అడ్వర్టైజ్ చేస్తారు. నన్ను గుర్తుపట్టుండి, మై కోను పైచాన్తే వీడు హౌలాగాడని నీతో అన్నారు. బయట మాట్లాడుకుంటారు. వాడు బేకార్గా మనిషిని చూస్తేనే మనిషిలాగా లేడు, వాని అవతారం వాడు తూ. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాం మనం? ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయాలి కదా. ఈ అబ్బాయి చాలా మంచోడు, ఈ అమ్మాయి చాలా మంచిది అని మనమే కాదు, మన అమ్మనాన్ననే కాదు, మన అమ్మనాన్నే తిడతారు. అందరు మాట్లాడుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది కదా. ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చూడాలి. కొందరు దొంగకోలు పట్టిన వాళ్ళగా చూస్తారు. మా సార్ చెప్తాడు, వాడు బస్ స్టాండ్లో పోయినట. పోయగానే తుప్పలు పెంచుకుంటారు కదా దయ్యంలాగా, పెంచుకొని అమ్మాయిలు కూడా ఉన్నారు బస్ ఎక్కనికి. ఇట్లా కళ్ళలోకి వస్తుంటాయి పాపం వానికి గుర్రం వెంట్రుకల్లా. ఇట్లా అంటున్నాడు. ఆ పక్క పిల్ల చూసింది, వీడేమో నాకు ఇట్లా సైగ చేస్తున్నాడు అని వాళ్ళ అన్నకు ఫోన్ చేసింది. వాడు ఇద్దరు మూడు వేసుకొని వచ్చి వీళ్ళు వంగబెట్టి దమ్మ గుద్దుతుండ్రు. వీనికి అర్థమవుతలేదు ఎందుకు గుద్దుతుండ్రా నన్ను అంటే కూడా వాళ్ళు చెప్తలేరు. గుద్దిను మెత్తగా గుద్ది పంపించింది. వానికి అర్థం కాలేదు. ఇంటికి పోయి ఏమైందిరా బట్టలు చినిగిపోయినాయి ఇట్లా అయిపోయినామని వాళ్ళ నాయన అడిగితే, ఏమో నాయన నాకు తెలియదు, బస్ స్టాండ్లో ఉన్నా వచ్చిను డైరెక్ట్ ఏం మాట్లాడకుండా గుద్దుతూనే ఉన్నారు, ఇట్లా చేసిపోయిన వాళ్ళు. మళ్ళీ అడుగుదామంటే కూడా టైం వెళ్ళిపోయినాను. వాళ్ళ నాయనకు అర్థమైంది, ఏడున్నవరా నువ్వు అంటే బస్ స్టాండ్లో ఉండి ఉట్టిగానే ఉన్నావా అంటే ఏం లేదు వస్తుంటే ఇట్లా అంటుంటారు కదా. అది ఏం లేకున్నా ఇట్లా అంటుంటారు. ఎందుకు ఈ తిక్క పనులు? ఇవన్నీ చదువుకున్న పిల్లలు చేయాల్సినవి కాదు. వినయం. సార్ పాఠం చెప్తుంటే వాడు బెంచ్ మీద మైసూర్ మహారాజా కూర్చుంటాడు కాలు మీద కాలు వేసి. అదేంది బోనాల పండుగ షిగాలు వస్తాయి చూడు, వచ్చారా అనగానే ఇక ఊతుంటాడు, కాలు ఊపుతుంటారు. సార్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పినావు సార్ నువ్వు? నాకేం అర్థం కాలేదు నువ్వు చెప్పింది అంటే. నువ్వు వినవు, పోనీ సారీ సార్ నాకు తెలియదు సార్ అంటే అది వేరే విషయం. సార్ను బాధపరిచే విధంగా నువ్వే చక్కగా చెప్తలేవు, ఏం చెప్తున్నావు నువ్వు నాకేం అర్థమవుతలేదు అంటే ఎంత బాధ అవుతుంది సార్కు? తల్లి తండ్రి గురువును బాధ పెట్టినోడు జీవితంలో బాగుపడడు. రాసి పెట్టుకొని చరిత్ర చదువుకొని ఎవరైనా బాధ పెట్టు. తల్లి తండ్రి గురువు బాధపడితే అది శాపంలాగా తగ్గుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు వాళ్ళ మనసులో కూడా మన వల్ల బాధ కలిగించొద్దు సార్ చెప్తాడు. ఇంకా సో ఇవి జీవిత సత్యాలు. ఇది మనం నేర్చుకోవాల్సిన విలువలు. మార్కులు అవే వస్తాయి, ఉద్యోగాలు అవే వస్తాయి, అవకాశాలు అవే వస్తాయి మై డియర్ స్టూడెంట్స్. అందుకే కలలు కనండి, చెట్టు కింద కూర్చొని మంచి ఆలోచనలు చేయండి. మీరు మనసులో ఏమనుకుంటే అదే జరుగుతుంది. చెడు ఆలోచన, ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలతోని కుళ్ళిపోయిన మనసులో విజ్ఞానం కూడా విషమైపోతుంది. శీలైన శోభతే విద్య. ఎవడికి విజ్ఞానం శోభిస్తుంది అంటే ఎవరికైతే సౌశీల్యము, చక్కటి మంచి ప్రవర్తన ఎవరికి ఉంటుందో వాళ్ళకే విద్య శోభిస్తుంది. లేకపోతే డాక్టర్లు, ఇంజనీర్లు అయినా జైళ్ళలో కూర్చోవాల్సి వస్తుంది. అలాంటి బతుకు మనం బతుకొద్దు. సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం గడపాలంటే మంచి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి కలలు కనండి. అబ్దుల్ కలాం చెప్తారు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి. సగమే కలలు కంటాం సార్ అంటే కాదు, ఆరాటం ఉంటే సరిపోదు. ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని ఆరాట పెడితే అవుతామా? దానికి తోడు
పోరాటం కావాలి. ఆరాటం ఒకటే సరిపోదు, పోరాటం తోడైతేనే నీకు విజయం లభిస్తుంది. కాబట్టి కాలమే కలిసి రాదా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా, ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తే ఆకాశమే అందిరాదా, అవకాశమే కలిసి రాదా, పట్టుదలతో నువ్వు గట్టిగా కృషి చేస్తే అసాధ్యమే సాధ్యమైపోదా, అవకాశమే అందిరాదా. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు నింగి ఎంత ఎత్తునున్నా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. ఆకాశం చాలా ఎత్తులో ఉంది, చిన్న గువ్వ పిల్ల పక్షి ఆకాశానికి ఎగురుతుంది, భయపడదు. సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కమారు నెగ్గలేదురా. దిశావిలాపం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. రగులుతున్న గుండె కూడా సూర్యగోళం అంటిదేనురా. అంటే చెయ్యి అడ్డం పెట్టి సూర్యుని అస్తమించకుండా ఎవరు ఆపలేరు. అలాగే ఒక దృఢ నిశ్చయంతో సంకల్పం నీదైతే సకలం నీదైతుంది, ప్రయత్నం నీదైతే ఫలితం నీకు దక్కుతుంది అన్నట్టు ఒక మంచి ఉద్దేశంతో పట్టుదలతో ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు, నేను ఎవరు ఆపలేరు. చాలామంది అనుకుంటారు మాకు సమస్యలు ఉన్నాయి సార్, మేము ఎట్లా పైకి వస్తాం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చదవలేమని. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున. నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. జీవితమే ఒక సమస్య, పుట్టడమే పెద్ద సమస్య. పుట్టేటప్పుడు కలిగే ఆ బాధ, ఆ దుఃఖం, ఇక అంతకంటే మించిన సమస్య ఉండదు. చావు కూడా ఒక పెద్ద బాధ, దుఃఖమే. మధ్యలో ప్రతి క్షణము ప్రతిరోజు అనేక విధాలుగా దుఃఖాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకే నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన. జీవితంలో కష్టం లేనటువంటి రోజు ఏదైనా ఉంటుందా? మరి దానికోసం నువ్వు విచారిస్తూ కష్టాలని కూర్చుంటే ఏం జరుగుతుంది? అందుకే జీవితం అంటేనే సమస్యలు కాబట్టి వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. లైఫ్ ఈజ్ ఎ స్ట్రగల్. జీవితమే ఒక పోరాటం కాబట్టి నిరంతరం పోరాడవలసిందే. పడుకొని లేవడం కూడా ఒక పోరాటమే, తయారు కావడం పోరాటమే, చదువుకోవడం పోరాటమే. లైఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్. ఆ పోరాటంలో నువ్వు విజయం సాధించాలంటే పోరాటాన్ని ఆపొద్దు. ఒక యోధుల్లాగా, మహాబలిలాగా, బాహుబలి కావాలి, పోరాటాన్ని చేయాలి. ఇక నా దగ్గరేముంది అనుకోవద్దు, మేము గరీబోళ్ళం. ఇక్కడ కరోడ్పతులు ఉన్నారు ఎవరైనా? చేతులు లేవట్టండి. ఎవరైనా హూ ఇస్ కరోడ్పతి? లేరు కదా, లేరు. ఒక ₹1,00,00,000 ఇస్తా, ఒక కన్ను వీకిస్తామమ్మా? ఇయ్యా, 2 కన్నులు అంటే 2 కోట్లు. ఒక చేయి ఇస్తావా ₹1,00,00,000? ఒక కాలు, ఇక బయట కాలు చేతులకే ఇన్ని కోట్ల వాల్యూ ఉంది. గుండె, కిడ్నీలు, లోపల చాలా ఉన్నాయి సామాన్లు. ఒక్కొక్క పార్ట్కు వాల్యూ కట్టగలుగుతామా? కట్టలేము కదా. అంటే నీ బాడీకి ఎంత వాల్యూ కడతావు నువ్వు? 100-200 కోట్లు కూడా కట్టలేము కదా. మరి ఇప్పుడు నువ్వు గరీబోని ఎట్లయితావు? నువ్వు కరోడ్పతివా కావా? ప్రతి ఒక్కరు కరోడ్పతా కాదా? వేల కట్టలేనటువంటి అమూల్యమైనటువంటి సంపద భగవంతుడు మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి శరీరం. నెత్తురుంది, సత్తు ఉంది, ప్రాణం ఉంది, జీవం ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా? నువ్వు ప్రయత్నం చేస్తే ప్రతి కణం కూడా ఒక సైన్యంలా మన శరీరంలో నీకు సహకరిస్తుంది. నువ్వు విజయాన్ని సాధిస్తావు. అందుకనే ఊపిరంటూ ఉన్న వరకు ఓటమిని ఒప్పుకోక, ఓటమి పైన గెలుపు చాటాలని చెప్పి అద్భుతమైన స్ఫూర్తి అందులో మనకు అందజేయబడుతుంది. మై డియర్ స్టూడెంట్స్, వివేకానందుడు చెప్తాడు, ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్
who are pure and selfless with iron muscles, steel nerves, I can conquer the world అంటారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి గుప్పెడి మంది యువతీ యువకులతో ప్రపంచాన్ని మార్చవచ్చు అంటారు. మరి యువత అంటే అట్లా ఉండాలి, నీరు గారిపోయి నిరుత్సాహంగా వరద బాధితుల్లాగా, మరి ఇట్లా దీన దుఃఖ పీడితుల్లాగా విచారంతో కూర్చుంటే వాళ్ళు యువకులు కాదు. ఇందాక చెప్పినట్టు ఎట్లా ఉండాలి, మహేష్ బాబు ఒక సినిమా ఉంటుంది, ఏదో వాడు గుద్దితే గోడకు పొక్కబడిపోతుంది, అదేమో ఉట్టి రియల్ హీరోస్ వాళ్ళు. మనం రియల్ హీరోస్ కావాలి. చంద్రశేఖర్ ఆజాద్ మనకు, మరి భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్ను మాండలే జైల్లో పెడితే ఉట్టిగా కూర్చోలేదు, ఏడ్చుకుంటా భగవద్గీతకు మహాభాష్యాన్ని రాసిండు. నెల్సన్ మండేలా చిన్న 23 సంవత్సరాల వయసులో జైల్లో పడేసిరు. 27 years he was in imprisoned జైల్. ఉట్టిగా కూర్చోలే, పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది మహానుభావులు, హెలెన్ కెల్లర్ పుట్టుకతో గుడ్డిది, ఉట్టిగా కూర్చోలే, గుడ్డిది కదా నేనేం చేస్తా అని చెప్పి. మొన్నటి వరకు స్టీఫెన్ హాకిన్స్ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ చచ్చిపోయినాయి, ఏ పార్ట్ పనిచేయలేదు, అయినా ఈ కంటిన్యూడ్ ఈజ్ రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్ ఇన్ ఫిజిక్స్. మీరు చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మనకేం తక్కువ ఉంది? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చేతులు, కాళ్ళు, ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని మనకు తల్లిదండ్రులు దేవుడు ప్రసాదించినప్పుడు ఇక మనం సాధించడానికి అసాధ్యం అనేది ఏది ఉండొద్దు. ఏ సమస్య కూడా మనం అనుకున్నది చేయకుండా మనల్ని అడ్డుకోలేదు. అట్లాంటి ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తే ప్రతి విషయం మనం అనుకున్నది సాధించవచ్చు, మనం బాగుపడవచ్చు, మన కుటుంబాన్ని బాగుపరచవచ్చు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావచ్చు, గర్వించదగ్గ వ్యక్తులు తయారు కావచ్చు. ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల శక్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల కీర్తి ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. వీళ్ళంతా మన లోపల ఉన్నారనుకోవాలి. అబ్దుల్ కలాం, అంబేద్కర్, మరి చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సీతా, సావిత్రి, అనసూయ, అహల్య, ఝాన్సీ లక్ష్మీబాయి, మరి రాణి రుద్రమదేవి, పివి సింధు, మరి సానియా మీర్జా, ఇలాంటి వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తుంది అనుకుంటే మనం కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుంటాం. నీ శక్తనంతమనే నిజమును వెరగాలి. ఈ దేశంలో ఏది మనల్ని ఆపలేదు కాబట్టి నీ శక్తి అనంతమైన శక్తి నా లోపల ఉన్నదనే నిజం ఎరిగితే మరి అపజయము ఉండదురా, అజేయులు మీరు అవుతారని చెప్పి భగవంతుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలను, సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఎ వండర్ఫుల్ సక్సెస్ మై డియర్ స్టూడెంట్స్. బిఫోర్ దట్, మరి అసలు విషయం, మీరు నిజంగా అదృష్టవంతులు. ఈరోజు రావణాసురుణ్ణి చంపడానికి రాముడు యుద్ధం చేస్తూ ఉంటే, చాలా కష్టపడుతూ ఉంటే, పిలవకుండానే అగస్త్య మహర్షి యుద్ధభూమిలోకి వచ్చి రామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. 7 రోజుల్లో పాము కరిచి చచ్చిపోతామని చెప్పి ముని శాపమిస్తే పరీక్షిత్తు మహారాజు, అయ్యో నా జీవితంలో 7 రోజులే మిగిలిపోయింది, చాలామందికి ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అలాంటి వ్యక్తి 7 రోజులలో చచ్చిపోతామని ముందే తెలిసింది పరీక్షిత్తుకు. ఆ 7 రోజులు ఏం చేసిండు ఆయన? ఏం చేయాలి, నేను నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నాకు టైం తక్కువ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే పిలవకుండానే దాదాపు ఎవరి దగ్గరికి రానటువంటి మహానుభావుడు శుకబ్రహ్మ పరీక్షిత్ దగ్గరికి వచ్చి 7 రోజులు భాగవతాన్ని బోధించిండు. ఆయన జీవితం చరితార్థమైపోయింది. యుద్ధభూమిలో నీరసించిపోయి బాణం వదిలేసి వణుకుతూ చెమటలు గారిపోతూ, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద, నాకు ఈ యుద్ధం నేను చేయలేను, ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు నాకు, నేను యుద్ధం చేయను అని చెప్పి నీరు గారిపోయి నీరసించి కుప్పకూలిపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత బోధించిండు అర్జునునికి. ఇట్లా అడగకపోయినా మహాత్ములు మన దగ్గరికి వస్తారు, మన జీవితాలను ఉద్ధరించడానికి.
ఎవరి స్పర్శ మాత్రం చేత జీవితాలు ఉద్ధరించబడతాయో అలాంటి మహానుభావులు. అన్నా హజారే పేరు వినుంటారు మీరు. మహాత్మా గాంధీ తర్వాత అంత పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నాడు ఇప్పటికీ. అన్నా హజారే సైన్యంలో రిటైర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బంధువులందరూ చనిపోతారు, నాకు ఎవ్వరూ లేరు ఈ ఇంట్లో అని చెప్పి ఊర్లో ఎందుకు బతకాలి, చచ్చిపోవాలని చెప్పి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి చావాలని పోతాడు. ఇది జరిగిన కథ మీరు చూడవచ్చు. రైలు పట్టాల కింద పడి చనిపోవాలని పోయి రైలు రావడానికి ఇంకా అర్ధగంట టైం ఉందంటే ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరిగి ఒక 25 పైసలు పెట్టి ఒక చిన్న పుస్తకం కొనుక్కుంటాడు. అది వివేకానంద చిన్న పుస్తకం. అది చదవడం ప్రారంభించిన తర్వాత చావాలనుకున్న వ్యక్తి నో, చావు జీవితానికి పరిష్కారం కాదు. పంచ మహాపాతకాలలో భ్రూణహత్య, బ్రహ్మహత్య, గోహత్య, అందులో ఈ ఆత్మహత్య అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ శరీరం మనది కాదు, శరీరాన్ని పాడు చేసుకునే అధికారం కూడా మనకు లేదు. అందుకే ఆత్మహత్య ఇప్పుడు కూడా క్రిమినల్ కోడ్లో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్. మై డియర్ స్టూడెంట్స్, నీ శరీరాన్ని, నీ బతుకును నాశనం చేసుకోవడం కూడా ఒక మహాపాపం. అందుకనే ఆ విధంగా చావాలనుకున్న వ్యక్తి బ్రతకాలి, ఏదో ఒకటి చేయాలి, ఈ సమాజానికి మనం ఏదో ఒకటి చేసి చూపించాలని చెప్పి ఈరోజు ఆయన ఒక మహాపురుషుడిగా అవతరించాడు. అంటే అట్లాంటి ఒక ఇన్స్పిరేషన్, ఒక వర్డ్ కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక ప్రేరణ కలిగిస్తే జీవితం పరివర్తన చెందుతుంది. మనం మహాత్ములుగా, గొప్ప వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి మహాపురుషుడు, అలాంటి వ్యక్తి 40 సంవత్సరాలు మరొక అపర అబ్దుల్ కలాం, అపర వివేకానంద, అపర అంబేద్కర్ లాగా సమాజం కోసమే జీవితాన్ని త్యాగం చేసినటువంటి సాక్రిఫైస్, సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద మోటోస్ ఆఫ్ హిజ్ లైఫ్ అనే విధంగా అబ్దుల్ కలాం గారు మీ అందరికీ తెలుసు. ఆయన మిసైల్ మ్యాన్, గొప్ప సైంటిస్టుగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న, భారత రాష్ట్రపతి ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయనను అడిగితే నువ్వు నీ గురించి ఏమనుకుంటూ ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఐ డోంట్ వాంట్ టు బీ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, ఐ డోంట్ వాంట్ టు బీ ఐడెంటిఫైడ్ యాజ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఐ వాంట్ టు బీ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ టీచర్. నాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాలేదు, కానీ అది గొప్ప పదవి, నేను టీచర్గా ఉండాలనుకుంటున్నా, ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరం అడుగుతున్నా. ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా చాలామంది గుళ్ళు గోపురాలు బొట్లు పెట్టుకొని ఇక మొత్తం అగరబత్తీలు ముట్టించి పొగబెట్టి గుడి చుట్టూ తిరిగి వస్తారు. ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా, ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా, తరగతి గదిలోనే తరించిపోయినటువంటి వాడు నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. అలాంటి వాళ్ళే అంబేద్కరు. పిల్లలతో మాట్లాడుతూ గౌహతిలో అనుకుంటా సార్ చెప్తారు, ఒక యూనివర్సిటీలో పిల్లలతో ఇట్లా మాట్లాడుతూ ఆయన శ్వాస వదిలిపెట్టింది. అదే ఒక ఉపాధ్యాయుడికి దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఫర్ ఎ ట్రూ టీచర్. హీ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ ద జనరేషన్స్. రోడ్డు మీద కూర్చున్న, బస్సులో ఎక్కిన తన జ్ఞానం 40 సంవత్సరాలు సాధనతో, తపస్సుతో, పుస్తకాలు చదివి ప్రత్యక్షంగా అనుభవంతో గడించినటువంటి జ్ఞానాన్ని పిల్లలు ఎక్కడ కనిపిస్తారు, వాళ్లకు నేను నేర్పియాలి అనే తపన. ఆవు మైదానంలో వెళ్ళి రోజంతా గడ్డి మేస్తుంది, పొదుగు నిండా పాలు నింపుకుంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా దూడకు, నా బిడ్డకు పాలు ఇవ్వాలని చెప్పి ఎట్లా సాయంకాలం ఇంటికి ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి లేగ దూడకు పాలు ఇవ్వాలనుకుంటుందో, ఒక టీచర్ ఇంట్లో తాను సాధన వల్ల చేసినటువంటి జ్ఞానాన్ని ఒక మేఘం వర్షించినట్టు పిల్లలకు సమస్తం పిల్లలకు నేర్పియాలని క్లాసుకు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల జ్ఞానవర్షం పిల్లల ముందు కురిపిస్తారు. అట్లాంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అట్లాంటి ఒక ఆదర్శ అధ్యాపకుడు హనుమంతరెడ్డి సార్. ఆయన అపర వివేకానందుడు, మహావక్త, ఒక అపర అబ్దుల్ కలాం వాళ్ళలో కనిపిస్తారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి మహానుభావులు.
సమాజానికి మనం ఏదో సేవ చేయాలి, పేద విద్యార్థులను ఉద్ధరించాలి. సార్ చెప్పింది కదా, గవర్నమెంట్ కాలేజీలకే వెళ్తారు సారు, 100 కిలోమీటర్లైనా సొంత డబ్బులు, కారు, పెట్రోలు, మైక్ సెట్ కూడా లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నారు. పేద విద్యార్థులను ఉద్ధరించాలి. ఈ దేశం బాగుపడాలంటే అంబానీ, అదానీ, కోటీశ్వర్ల పిల్లలు చదవకపోయినా పెద్ద సమస్య, పెద్ద ఫరక్ అనేది కనిపించదు. కానీ నిరుపేద కుటుంబాలకు చెందిన మనలాంటి పిల్లలు మేము కూడా ఇట్లనే కష్టపడి చదువుకున్నాం. మీరు బాగుపడితే దేశం బాగుపడుతుంది. అందుకనే మన పిల్లలకు మనం ఏదో ఒక్క మాట 2 మాటలు ఎవరైనా విన్నా వాళ్ళ జీవితాలు బాగుపడితే సంతోషం. అందుకోసమే సార్ ఇక్కడికి రావడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, కొందరు బాగా వింటున్నారు, ఒకరిద్దరేమో వాళ్ళకు కొంచెం అలవాటు లేనట్టుంది, రాళ్ళు తీసుకొని కొట్టుకోవడం, కొంచెం మసులుతూ ఉండడం జరుగుతుంది. ఓపిక అనేది తెచ్చుకోవాలి బిడ్డ. మనం చంద్రశేఖర్ ఆజాద్ను అరెస్ట్ చేసి ఐస్లో పడేసిను. 10-15 నిమిషాలలో ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతారు గడ్డగట్టుకపోయి. ఆయన 2 రోజులు ఎక్సర్సైజ్ చేసుకుంటూ బతికే ఉన్నాడు. అట్లాంటి ఓపిక మనకు ఉంది, మన బ్లడ్లోనే ఉంది. మన తల్లిదండ్రులు చూడండి ఎంత కష్టపడతారు. గంట సేపు కూర్చొని వినడానికి ఓపిక ఉండాలి కదా, మన కోసం కదా. అందుకని ఆ ఓపికతోనే మంచిగా విన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మంచిగా వినాలి మీరు, ఎందుకంటే ఆ గొప్పతనం తెలిస్తే కదా దాని మీద మనం శ్రద్ధ పెడతాం. బస్ ఎక్కుతుంటే పెన్ను పడిపోతుంది, పెద్దగా పట్టించుకోము. 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు మళ్ళీ కొనుక్కుంటామే. అదే గోల్డ్ చైన్ పడిపోయింది అనుకో, అట్లే ఊరుకుంటామా మళ్ళీ కొనుక్కుంటా అని. 2 ఒకటే, 2 వస్తువులు కింద పడిపోయినాయి. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం ఒక్కొక్క రీతిగా ప్రతిస్పందిస్తాం. గోల్డ్ చైన్ అంటే 1,00,000 రూపాయలు కాబట్టి లబో దిబో మొత్తుకుంటాము, బస్సును ఆపుతాము, బస్సులో దిగిన వాళ్ళు అందరి కింద వచ్చి వెతుకుతూ ఉంటాం. తేడా ఎక్కడుంది? విలువతో మనం ఆ వస్తువులను కాపాడుతాం. కోట్ల రూపాయల విలువ చేస్తే దాన్ని ఇంకా బ్యాంకు లాకర్లో పెట్టుకుంటాం. మీకు జ్ఞానం యొక్క విలువ తెలిస్తే దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు. మెరుపు మెరిస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సార్ మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే, 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగార జలపాతాల హోరు, శతకోటి జవనాశ్వాల జోరు కలిస్తే ఎట్లా ఉంటుందో హనుమంత్ రెడ్డి సార్ మాట్లాడితే అట్లా ఉంటుంది. ఐఆమ్ ఆల్సో వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హనుమంత్ రెడ్డి సార్. సారు నాకు పరిచయం కావడం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తానండి. గొప్ప వ్యక్తులు పరిచయం ఉంటేనే కారు. అందుకనే అలాంటి వ్యక్తులు వచ్చి మనకు మాట్లాడుతూ ఉన్నారు. ఉరుము ఉరిమినట్టు, మెరుపు మెరిసినట్టు, సింహం గర్జించినట్టు, మలయమారతం వీచినట్టు, మందహాసం చేసినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, ప్రణవనాదం పలికినట్టు, ప్రాణనాడులు స్పందించినట్టు, గుడి గంటలు మోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, పండిత పామరులను సైతం పరవశింపజేసే అద్భుతమైన సమ్మోహన వాక్ చాతుర్యం, వాణి సరస్వతి సాక్షాత్కారం అన్న హనుమంత్ రెడ్డి సార్కు లభించింది. వారు మాట్లాడితే వినాలనే నేను కూడా ఒక పసిపిల్లవానిలాగా ఎక్కడ సార్ మాట్లాడితే వినాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటా. 100 మంది విద్యార్థులు జీవితాలను బాగు చేసిండు. ఆ మధ్యలోనే చెప్తున్నాడు, లాస్ట్ మంత్ ఒక అమ్మాయి చనిపోవాలనుకుంటే సార్ స్పీచ్ విని ఫోన్ చేసిందంట. సార్ ఐ డిసైడెడ్ ఆల్మోస్ట్ టు లూజ్ మై లైఫ్ బట్ ఐ హ్యావ్ చేంజ్డ్ మై డెసిషన్. యూ మేడ్ మీ టు చేంజ్ మై డెసిషన్. దెర్ ఈజ్ ఎ పర్పస్ టు మై లైఫ్ అని చెప్పి. గుడ్డోళ్ళు ఉంటారు శంషాబాద్లో, గుడి పిల్లల స్కూల్ ఉంది. ఆ గుడి పిల్లల దగ్గరికి పోయి సార్ మాట్లాడండి. వాళ్ళు అంతవరకు తల్లిదండ్రులు కూడా తూ దరిద్రం, ఈ గుడ్డిది నాకేందుకు పుట్టింది, ఏం పాపం చేసినా మా ఇంట్లో గుడ్డి పిల్ల పుట్టింది అని చెప్పి తల్లిదండ్రులు కూడా విసుక్కుంటారు. ఆ పిల్లల మనసు గుండె పగిలిపోయి ఉంటుంది, ఏం పాపం చేసినా మేము గుడ్డల్లాగా పుట్టినామని చెప్పి. కానీ వాళ్ళతోని సార్ మాట్లాడిన తర్వాత రికార్డు ఉంది నా దగ్గర. వాళ్ళు అనుకున్నారు ప్రపంచంలో మా అంత అదృష్టవంతులే లేరు సార్, మీరు వచ్చి ఫస్ట్ టైం మాకు గుర్తు చేసిండ్రు. మేము ఇంతవరకు అనుకునేది ఏం పాపం చేసినామో, మాకు దేవుడు కళ్ళు లేకుండా పుట్టించిండు కదా అని బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ మాకు ఒక రహస్యం చెప్పినావు, నేను సార్ చెప్తాడు అది.
ఇప్పుడు అనుకుంటున్నాం మేము నిజమైన అదృష్టవంతులం, కళ్ళున్నోళ్ళు ఎంత దురదృష్టవంతులు మాకంటే మేమే అదృష్టవంతులం అని ఫస్ట్ టైం మాకు గుర్తు చేసినాం సార్. ఇప్పటి నుంచి మాకు ఏ బాధ లేదు, మేము ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్పి ఇట్లా వందలు వేల ప్రతిస్పందనలు సార్ మాట్లాడితే పిల్లల నుంచి వస్తాయి. ఎందుకంటే ఆయన నోటి నుంచి మాట్లాడాడు. ఎక్కడి నుంచి మాట్లాడతాడు సారు? హృదయం నుంచి మాట్లాడతాడు. కాబట్టి అమృతం కురుస్తుంది ఆయన మాటల్లో, ప్రేమ కురుస్తుంది, ఆయన వాత్సల్యం అనేది ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటేనే మన బతుకులు బాగుపడిపోతాయి మై డియర్ స్టూడెంట్స్. సో లెట్ us pay utmost attention, patience to listen the one and only legendary master motivator, the universal teacher, our beloved Hanumanth Reddy sir. Thank you my dear students.